We are a chosen generation. We've been called for to show His excellence. వాక్యమునందు these people honor me with lips but their hearts are far away. ఈ ప్రజలు వాళ్ళ పెదవులతోని వాళ్ళు నన్ను ఘనపరుస్తారు కానీ వాళ్ళ హృదయం ఎంతో దూరంగా ఉన్నది అన్నమాట. లోతైన ప్రకటనల గ్రంథం నుంచి ఒక వాక్యం తీసుకొచ్చి మీకు అర్థం, అరే ఈ వాక్యం నేను కొత్తగా చూస్తున్నా కదా, దీని మర్మం ఏంటిదో అన్న తెలియకుండా ఏదో గ్రాంధిక భాష మాట్లాడేసి మీకు అర్థం కాకుండా కాదండి. ఈ వాక్యాలు అనేది చాలా బేసిక్ లెవెల్. ఏంటంటే బేసిక్స్ అనేది టీచ్ చేసే ఒక థింగ్ గా నేను మీ ముందర తీసుకొస్తున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా తుప్తంగా స్మాల్ అండ్ స్వీట్ గా మీకు ఆ పల్లీలు ఒలిచేసి పల్లీలు తీసుకొచ్చేసి మీ ముందట పెట్టినట్లుగా నేను ఈ వాక్యాన్ని తీసుకొచ్చు. జస్ట్ ఐల్ టేక్ 15 to 20 minutes, నాట్ మోర్ దెన్ ఇట్. బికాస్ గంట చెప్పి 20 మాటలు చెప్పకన్నా, అంటే 20 మాటలు మీరు గుర్తించుకన్నా బెటర్ ఇస్ ఒక 20 minutes లో 2 మాటలు చెప్తే మీకు అది సదాకాలం గుర్తుండిపోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పినవి గుర్తుంటున్నాయా మీకు అందరికి? ఏమన్నా చిన్న చిన్నగా లైఫ్ లో ఎక్కడన్నా యూజ్ అవుతున్నాయా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అవుతున్నాయా? అయితే నిజంగా చాలా మంది, నేను ఈ యొక్క యూట్యూబ్ అన్న నార్మల్ గా దేవుని స్టేటస్ లో పెట్టుకున్నప్పుడు చాలా మంది దేవుని నమ్మని వాళ్ళు కూడా ఈ వచనాలు వాక్యాల్ని చూసి నిజంగా వాళ్ళు అంటున్నారు చాలా బాగుంటాయి, చాలా జెన్యూన్ ఉంటది అన్న మాటని నేను చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులలో మనం చూస్తున్నాము జనాలు ఏంటంటే గెటింగ్ డిస్టర్బ్. అంటే కొన్ని సంఘాలను చూసి, కొన్ని పాస్టర్స్ ని చూసి, ఫాదర్స్ ని చూసేసి కొంచెం వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. కానీ అలాంటి డిస్టర్బెన్స్ లో వెన్ వీఆర్ క్రియేటింగ్ అ గుడ్ పాత్ అనేది, దట్స్ వెరీ గుడ్. మనము సొంతగా జీవించి వాళ్ళకి చూపించినట్లయితే ఎంతో గొప్పగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒక షాప్ ఉన్నారు, ఒక కోల్గేట్ కొనాలనుకుంటున్నారు. మీరు ఒక పర్సన్ కి అరే ఆ కోల్గేట్ బాగుంటది తీసుకో అంటే వానికి బెటరా, లేకపోతే నువ్వు స్వయంగా ఆ కోల్గేట్ ను కొనేసిన తర్వాత నువ్వు వాడి అరే ఇది బాగుంది దీన్ని వాడు అంటే బెటరా? వాడుకొని మనము వాళ్ళకి చెప్పడము బెటరు. అదే విధానంగా మనం ఇతరులకి యేసుక్రీస్తు గురించి చెప్పకన్నా ముందు మనము స్వయంగా యేసుక్రీస్తుని మనం ఇతరులకి మనలో చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇవాళ చాలా స్మాల్ టాపిక్ అండి. రోజు నిజంగా ఈ యొక్క వచనం చాలా మంది అనొచ్చు, యూట్యూబ్ లో చూసిన వారు కావచ్చు, ఇక్కడ చూసిన వాళ్ళు, ఈ మాటలు వేరే ఒక సారాంశము, వేరే ఒక భావం ఉంది కదా అన్న, అంటే ఐ మీన్ బైబిల్లో వర్సెస్ అనేది మనం చూసినట్లయితే ఈ వచనాలు అనేది కొన్ని సంఘటనలు, అక్కడ జరిగే ఒక సంఘటనలకి దేవుడు వాడు. ఇప్పుడు చూడండి, కొన్ని సమయంలో యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నప్పుడు ఏమంటాడంటే ఆయన పక్కకి ఉంటాడు, కావాలని వాళ్ళ శిష్యులకి శక్తినిచ్చి ఉన్నాడు. దయ్యాలను వెళ్ళగొట్టే శక్తులు, ఇంకా స్వస్థత చేసే శక్తులు యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరికి. అది నాకని కాదు, మీకు కూడా, ప్రతి విశ్వాసికి ప్రభువైన దేవుడు ఇచ్చిన శక్తి. హల్లెలూయా, అవునా లేదా? ఆ సమయంలో కొన్ని సంఘటనలు మనం చూస్తాము. ఇక్కడ చూడాలి, ఫోన్లు అన్ని పక్కకు పెట్టాలా ప్లీజ్. ప్రైజ్ గాడ్. ఈరోజు చూడండి ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు వారు పక్కనే కూర్చుంటారు, వాళ్ళ శిష్యులను ముందట పంపుతారు, వెళ్ళు అక్కడ అపవిత్ర ఆత్మ పట్టుకొని కొందరు ఉన్నారు, వాళ్ళని స్వస్థపరచు. ఇక్కడ మూగవాడు ఉన్నాడు, ఈయనని స్వస్థపరచు అన్న మాట చెప్పి వెళ్తారు. వాళ్ళు ఏమంటారు అంటే, దేవా మాతో ఎందుకు కావట్లేదు? ఈ ఒక వ్యక్తి ఉంటాడు, నా కుమారుడు దయ్యపు ఆత్మలతోని మస్తు బాధపడుతున్నాడు, అదైతుందంటే యేసుక్రీస్తు వారు స్వస్థత దయచేస్తాడు ఆ కుమారుడికి. అయితే శిష్యులు వచ్చేసేమంటే, దేవా నాతో ఎందుకు వెళ్ళట్లేదు అన్నమాట అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? కొద్ది విశ్వాసము కలిగిన వ్యక్తిగా వాళ్ళందరినీ తిడతాడు. ఏంటంటే యు హ్యావ్ సో లిటిల్ ఫెయిత్.
అల్ప విశ్వాసులుగా యేసుక్రీస్తు వారు అంటే కొద్ది విశ్వాసం. అవునులే, చిన్న ప్రార్థన చేస్తున్నాము, పోవట్లేదు అంటే, ఆ స్వస్థత జరగట్లేదు అంటే, దురాత్మ వెళ్ళట్లే అంటే, కొన్ని మాట్లాడేసి మళ్ళీ మా టీచర్ దగ్గరికి వెళ్ళేసి ఆయన సాల్వ్ చేసేస్తాడు అన్న తింగుతోని కాదు ప్రభున దేవుడు ఈ రోజు మన నుంచి ఉన్నారు. దేవుడు గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీబడి యాజ్ ద పవర్. హల్లెలూయా. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడండి, అక్కడ ఏముంది శిష్యులకి, అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ శిష్యులకి ఏం చెప్తున్నాడు, అల్ప విశ్వాసుల, తక్కువ విశ్వాసులు. కానీ ఆ ఒక వచనము, ఆ సందేశం అనేది ఆ ఒక్క సంఘటనని భావించి యేసుక్రీస్తు అన్నారు. కాబట్టి ఆ వచనాలు మనం ఎక్కడ వాడుకోవద్దా? వాడుకోవచ్చు. యేసుక్రీస్తు వారు ఏ విధానంగా వాడుకున్నాడు, అల్ప విశ్వాసులారా, కొద్ది విశ్వాసము కలిగిన వారిలాగా మనం కూడా మన దైనిక జీవితం, ప్రతిరోజు జీవితంలో అల్ప విశ్వాసులుగా మనము ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనము చెప్తాం, అవునా లేదా? అదే విధానంగా ఈరోజు తీసుకున్న వచనం కూడా అదే విధానంగా ఉన్నదండి. ఈరోజు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిష్యులు ఏం చేస్తున్నారంటే వెళ్ళేసి, వాళ్ళకి ఏ ఆకలితో ఉన్నారు, ఎలా ఉన్నారో తెలియని ఏ పరిస్థితిలో వాళ్ళు వెళ్ళేసి చేతులు కడుక్కోకుండా వాళ్ళు ఆ భోజనాన్ని భుజిస్తున్నారు. అక్కడ కొందరు సాధుసుల ఫారసులు ఏమంటున్నారంటే, మీరు పాత నిబంధనాన్ని, పితృల దేవుని ట్రెడిషన్స్ ని మీరు నమ్మరా, నీ దేవుడు నమ్మడా అన్న మాట అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎంతో మంచి మాట మాట్లాడతారు తెలుసా. మీరందరూ పెద్దోళ్ళతోని స్తుతిస్తారు, మీ మనసు అనేది ఎంతో దూరంగా ఉన్న మాట అక్కడ అంటారు. ఓకే, ఎందుకు అంటాడంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ట్రెడిషన్స్ నే ఫాలో అవుతున్నారు కానీ ఇంటెన్షన్ లేదు. హల్లెలూయా. ఈరోజు చాలా సంఘాలలో నేను చూస్తున్నా, వాక్యాలు చెప్పాలంటే వాక్యం చెప్పాలి, ఏదైనా తీసుకొచ్చి పెట్టి ముందట తోసేయాలని కాదు. ఇంటెన్షన్ టు బిల్డ్ అస్. ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు నిలబడాలి, నేను నిలబడాలి, మనం అందరము కలిసి క్రీస్తు గురించి నిలబడాలి, మన జీవితము మారాలన్న మాటలు మనము గుర్తించాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు ఈ 10-15 మినిట్స్ నిజంగా అండి మన జీవితాన్ని మార్చే మాటలు మనము ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ రోజులల్లా జీవితము చూడండి ఏ విధానంగా ఉందని. ఒక్కసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనము చూద్దాం. ఇదే వచనము యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఎవరిని గుర్తు చేశారంటే ఐషియా ప్రవక్త గారి ద్వారా కూడా ఈ మాటలు చెప్పబడి ఉన్నది గనక ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా అదే మాట మాట్లాడుతాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనము మనము చూసుకున్నామండి. 8వ వచనం, దట్స్ ఇట్. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుతున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి ఇక్కడ చూడండి, అందరూ ఇంగ్లీష్ లో చూడండి ఎంతో చక్కగా. These people honor me with their lips, but their hearts are far from me. Praise God. Hallelujah. యేసుక్రీస్తు వారు మనుషులకి చెప్తున్నాడు ఏంటంటే ఈ యొక్క ప్రజలట వాళ్ళ పెదవులతోనే స్తుతిస్తారట, కానీ హృదయం అట ఎక్కడో దూరంగా ఉన్నదట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వచనాన్ని పట్టుకొని ఈరోజు మనము ఈ యొక్క దినాన్ని ప్రస్తావిస్తాం. ఈరోజు మనము ఈ యొక్క దీని భావము తెలుసుకుందాం. ఈరోజు చూడండి, మీరు నిజంగా చూడండి, ఈ యొక్క జనరేషన్ ఉన్నదా లేదా? రోజులలో ఏమున్నదంటే చర్చ్కు పోవాలంటే కొందరు, నేను ఒక క్లాస్ బై క్లాస్ ఎగ్జాంపుల్ చెప్తాను, అందరు ఇక్కడ చూద్దాం ప్లీజ్. ఏమైతుందంటే ఈ రోజులలో కొందరు లేడీస్ ఉన్నారనుకో, చర్చ్ కు పోవాలంటే చర్చ్ లో వాక్యాన్ని అందించుకోవడానికి కాదండి, వాక్యం ఏముంటది వల్ల అది తెలుసుకోవడానికి కాదు. ఈరోజు నేను రెడీ కావాలా, చర్చ్ లో ఉన్నారు అందరు నన్ను చూడాలి అన్న తింగుతోళ్ళు కొందరు ఉంటారు. కొందరు యవనస్తులు కూడా ఏ ఒక్క గర్ల్స్ వస్తారు, ఏ ఒక్క బాయ్స్ వస్తారు అట్లా ఆలోచనతో కొందరు వెళ్తున్నారు. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు పక్కన చూసుకుంటా ఇక్కడ చూసుకుంటా స్తుతిస్తున్నారేమో, కానీ వాళ్ళ హృదయం ఎక్కడుంది? అక్కడ ఇక్కడ ఉన్నదండి. హల్లెలూయా. ఈరోజు అంటే యవనస్తుల గురించి జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్.
ఈ రోజునన్నా పెద్దవాళ్ళు ఒక మ్యారేజ్ కి వెళ్తున్నాము, మ్యారేజ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలతోని ఆ వాక్యం ఏం పంచుకోవాలన్నా తింగు లేదు. కానీ నేను పాస్టర్ని లేకపోతే ఫాదర్ని, నేను ఈరోజు ఈ మాట్లాడాలని నలుగురు వినాలి. వై? నిజంగా తెలుసా అండి, మనకి ఇతరులకి డిఫరెన్స్ ఏం తెలుసా? దిస్ వాక్యాలండి. చూడండి, వాక్యాలు మర్మాలు అంటే మర్మాలు ఎప్పుడైతే ఈ యొక్క మిస్టరీస్ ని ఎప్పుడైతే ఓపెన్ చేసేసి మనము ఎప్పుడైతే వచనాలు అందరికి దయచేస్తాం, సింప్లిఫైడ్ గా మన హార్ట్ లో ఉంటాయి, మనం దానిలాగా జీవిస్తాం. ఇప్పుడు చూడండి, చాలా మనం చూస్తున్నాం. అంటే ఐ వోంట్ టేక్ ఎనీ మత పేరు ఇవన్నీ కాదు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, దాన్ని అర్థమే తెలియదు. అక్కడ జరుగుతాయి, పూజలు జరుగుతాయి, లేకపోతే ఇవి జరుగుతాయి, కానీ దాని అర్థము తెలుసా తెలియక కొందరు అంటే ఆ బండిని తోస్తూనే ఉన్నారు, కానీ దాని అర్థం ఏం స్వయంగా వాళ్ళకే తెలియదు. హల్లెలూయా. బట్ యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ స్పీకర్ ఆఫ్ గాడ్, ఈరోజు ప్రతి వాక్యం వెనుక, ప్రతి శబ్దం వెనుక, ప్రతి పదము వెనుక యేసుక్రీస్తు వారు ఎందుకు మాట్లాడి ఉన్నాడు, ఆ వాక్యం మన జీవితంలో ఏ విధానంగా అప్లై చేసినప్పుడు ఏ విధానంగా మనకి యూజ్ అవుతుంది అన్న క్లియర్, క్రిస్టల్ క్లియర్ థింగ్ కేవలము బైబిల్ అనే ఉంటదండి. అవునా? వి షుడ్ బ్రేక్ దిస్ రూల్, వి షుడ్ బ్రేక్ దిస్ బౌండరీ అనేది. ఎందుకు అంటున్నా అంటే, కేవలం యేసుక్రీస్తు వారే నమ్మిన వారు ఈ వచనాన్ని క్రిస్టల్ క్లియర్ గా పొందుకుంటాము, దాని ప్రకారం జీవిస్తాం. హల్లెలూయా. ఇతరులకి లేదండి. వీఆర్ టోల్డ్ టు క్యారీ అవర్ బైబిల్. మనకి ఏం చెప్తారు సంఘాలలో? బైబిల్ తీసుకురావాలి, వాక్యాలు చదవాలి, మనం వాక్యాలు చూపించుకుంటే చదువుతాం. హల్లెలూయా. కొందరికి ఏ థింగ్స్ ఎక్కడున్నా అన్న థింగ్ కూడా తెలియదు. ఇనిషియల్ బుక్ ఏంటి, ఎండింగ్ బుక్ కూడా ఏంటిది అన్న థింగ్ తెలియదు. ఈరోజు మనము వాక్యాలే చదువుతున్నాం. మేబీ ఈ రోజు నువ్వు కొత్తగా ఉన్నావేమో, ఈ సంవత్సరమే దేవుని తెలుసుకున్నావు, ఈ 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రతి దినము నీ జీవితంలో అనేది కొత్త థింగ్స్ బైబిల్ నుంచి నువ్వు నేర్చుకోవాలి. దాని గురించి నువ్వు ఆ వాక్యాలు తెలిసినప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని ప్రభుత్వని ప్రార్థనలో పెట్టి ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను చెప్పి ఉన్నాను కదా, ఈ యొక్క లోకము, ఈ సమయము ఏ విధానంగా ఉంది, పెదవులతోనే గణపరిచి ఉన్నారు కానీ హృదయముతోనే కాదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద సారు ఉన్నాడు అనుకో, ఇక్కడ వాని కింద ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడిని మస్కా కొడతాడు అంటే వాడిని ఎక్కించి కానీ వాని హృదయంలో వాని తరఫు ఒక రెస్పెక్ట్ ఉండదు, ఏముండదు. వెనుకనేమో తిడతా ఉంటాడు, అది చేస్తూ ఉంటాడు, వాడు ఇది అన్ని తిడతాడు, కానీ దాని తర్వాత ముందట ఏ విధానంగా ఉంటాడు, ఎక్కించినట్లు, అబ్బా సార్ నువ్వు తోపు, మేడం నువ్వు తోపు, ఇలాంటి వాడు అంటే వాళ్ళు ఎక్కిపోతారు. దిస్ ఇస్ నాట్ వి నీడ్, దిస్ ఇస్ నాట్ గాడ్ నీడ్. ఈరోజు యేసుక్రీస్తు వారు స్వయంగా అంటున్నాడు, నాకు పెదాలతోనే గణపరిచిన వాడొద్దండి, నాకు హృదయముతోనే చేసేవాడు కావాలి. రోజు 2 సిచ్యువేషన్స్ ని మనము చూస్తున్నాము. మనము క్రీస్తు నమ్మిన వాళ్ళు, క్రీస్తు నమ్మకుండా ఉన్న వాళ్ళు ఈరోజు మనం చూస్తున్నాము. కేవలము ఆ మాటలు ఏమున్నాయి, ఆ వాక్యాలు ఏమున్నాయి, సూత్రాలు ఏమున్నాయి, ఆ ఒక మంత్రాలు ఏమున్నాయి, దానికి అర్థము ఏమి తెలియదు, కానీ they are doing it. But when it comes to the God, when it comes to the Jesus word, మనం చూసినట్లే ప్రతి ఒక్క వచనాలు క్లియర్ గా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీరు చూడండి, యేసుక్రీస్తు వారు కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాడు. ఆయన ఏది ముందట ఒక మాట వెనుకొక మాట లేడండి. హల్లెలూయా. ఆయనని అందరూ కొట్టడానికి ఎందుకు వచ్చారు తెలుసా? అందరికి ఆయనని ఎందుకు చంపేశారు తెలుసా మీ అందరికి? యేసుక్రీస్తుని చంపడానికి కారణం ఏంటి చెప్పండి? అది ఓకే, యేసుక్రీస్తుని చంపడానికి కారణం ఏంటి? ఆయనని సిలువ వేయడానికి కారణం ఏంటిది? కరెక్ట్ మాట పలుకుతున్నారు గనక ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన చంపడానికి. ఎందుకంటే యూదుల ట్రెడిషన్ ప్రకారం మనం చూసినట్లయితే అక్కడ ఉన్న ప్రకారం ఏంటంటే, అక్కడ ఉన్న ఆ గవర్నమెంట్ ప్రకారం అంటే నేను దేవుణ్ణి అన్నప్పుడు వాళ్ళకి కోపం. యేసుక్రీస్తు తెలుసా ఏమన్నారు? నేను
దేవుని కుమారుడు అన్న మాట అన్నాడు. నువ్వు దేవుని కుమారుడా? నేను దేవుని కుమారుడు తల వంచి ఎస్ అన్నాడు గనక ఆ మాటతోని వాళ్ళు యేసుక్రీస్తుని సిలువ వేసి ఉన్నారు. అవునా లేదా? పిలాతు ముందట యేసుక్రీస్తు వారిని అంటున్నాడు. తెలుసా ఆ మాట అంటాడు ఆయన. పిలాతు ఏమన్నా అంటే, నువ్వు ఇట్లా దేవుడి కుమారుడు నేను కాను, నేను నార్మల్ అని ఒప్పుకో, నీకు సిలువ లేదు అన్న మాట కూడా సంభాషణ ఉంటదేమో. నిజంగా ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుని అక్కడ ఉన్న పెద్ద గవర్నమెంట్ కూడా సిలువ వేయడానికి చాలా వెనుకముందని. ఎందుకంటే ఆయనలో ఏ తప్పు దొరకలే. ఒకటే తప్పుతోని ఆయన, అంటే తప్పు కాదు అని మనుషులకు అనిపించింది. ఈయన ఏంది దేవుని కుమారుడు అంటున్నాడు అన్న మాటనే వీళ్ళు తప్పుగా బయటికి తీసుకొచ్చి అదే పోర్ట్రే చేసి ఉన్నారు. అది చేసినప్పుడు నువ్వు దేవుని కుమారుడా? నేను దేవుని కుమారుణ్ణి, ఎందుకంటే నేను నిజాన్ని ప్రకటిస్తాను అన్న మాట మనం యేసుక్రీస్తుని చూసాం. క్రిస్టల్ క్లియర్ గా నేను దేవుని కుమారుని అన్న మాట అన్నాడు. వెంటనే తీసుకెళ్లి సిలువ వేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క మాట చెప్తున్నాను ఏంటంటే, ఈరోజు చూడండి, మీ యొక్క ఒక జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. డైలీ లైఫ్ లో డ్రైవింగ్ చేయాలంటే ఏం కావాలి? ఇప్పుడు కార్, ఓకే, లైసెన్స్ అన్ని పక్క పెట్టేసి నార్మల్ గా లైసెన్స్, వెరీ గుడ్, ఇంకా వెరీ నైస్ ఆ మాట. ఓకే, కాళ్ళు చేతులు ఉన్నాయనుకో, నీకు కాళ్ళు చేతులు ఉన్నాయనుకో, నువ్వు కన్ను లేవనుకో, నడిపేయగలుగుతావా? ఈ రోజు ఆ టెస్లా కార్ ని పక్కకు పెడదాం, కానీ ఈ రోజు మనం చూస్తున్నట్లయితే నీ కాళ్ళు చేతులు ఎంతో బాగున్నాయి, కానీ నీ కన్ను కనిపించలే అనుకో, నువ్వు నడిపించగలుగుతావా? కానీ మీరు ఒక్కటి చూడండి, అప్పుడు మూగవాడు కూడా బండి నడిపించచ్చు, చెవు లేని వాడు కూడా కొంచెం బండి నడిపించచ్చు, కానీ కన్ను కనిపించినవాడు బండి నడవాలంటే ఏం కావాలి? కన్ను కావాలి. అదే యేసుక్రీస్తు వారు సంతోషపడాలి అంటే, ఘనపరచాలంటే మనకి ఏం కావాలి? హృదయం మాట్లాడాలి. ఏం కావాలి? హృదయం మాట్లాడాలి. పెదవులు మాట్లాడితే హల్లెలూయా. నీ కళ్ళు మూసుకొని చేతులు కాళ్ళతో ఎక్సిలేటర్ చేస్తూ స్టీరింగ్ దింపుతున్నావు అనుకో, ఏమైతుంది? కారు నడుస్తుందా? నడవది. ఏదో రాంగ్ డైరెక్షన్ కి వెళ్ళిపోతుంది, గుద్దుకుంటది. అదే విధంగా హృదయంలోనే యేసుక్రీస్తు వారు లేకపోతే నీ పెదవులు ఏం మాట్లాడితే అన్ని తప్పు, అవి ఇవి అన్ని మాట్లాడతాయి. హల్లెలూయా. ఈరోజు గాడ్ బల్ల గుద్దినట్లు ఒక మాట చెప్తున్నాడు. నీ హృదయము దూరంగా ఉన్నది, కానీ నీ పెదవులే ఉత్తగా పైన గనపరుస్తున్నాడు. ఈ రోజులలో అలాంటి ప్రజలని మనము చూస్తున్నాము. హల్లెలూయా. ఏమైతుందంటే, మనము కేవలం పెదవులతోనే 4 మాటలు 10 మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి హృదయంలోనే దేవుడు లేకపోతే, దట్స్ నాట్ we as a Christian, we as the follower of Jesus Christ, మనము యేసుక్రీస్తుని వెంబడించిన బిడ్డలుగా, మనం యేసుక్రీస్తుని గుర్తించిన బిడ్డలుగా, మనం క్రైస్తవులుగా, యేసుక్రీస్తు పిలబడిన పిల్లలుగా మనం ఒకటి చేయాలండి. ఈరోజు మనం నేర్చుకోవాలంటే, మన హృదయంలో యేసుక్రీస్తు వారు లేకపోతే మన పెదవులు కూడా తప్పుగా మాట్లాడుతుంది. అంటే ఇట్స్ ఫేక్ మాటలు మాట్లాడుతున్నాయి. ఓకే, ఎప్పుడైతే క్రీస్తు మన హృదయంలో గొప్పగా నిండి ఉన్నాడు అనుకో, నిజంగా నీకు తెలియకుండా నువ్వు దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తావు అంటే తెలియదు. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఆరాధన జరుగుతున్నప్పుడు నాకు తెలియని మాటలు నేను మాట్లాడుతున్నాను అంటే ఎంత సంతోషం అవుతుంది అంటే, ఐ హావ్ ఫీల్డ్ ది గాడ్ ఇన్ మై హార్ట్. ఈరోజు నా హృదయంలో నేను యేసుక్రీస్తునైతే ఎప్పుడైతే నింపి ఉన్నానో, అప్పుడు నా పెదవులు కూడా దేవుని స్తుతించడానికి ఎలాంటి మాటలు తీసుకొస్తున్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు చూడండి, ఇంట్లో కూర్చున్నప్పుడు, ఇంట్లో ప్రార్థించినప్పుడు అలాంటి మాటలు రావు, కానీ ఎప్పుడైతే హృదయంలో ప్రభువైన దేవుని పెట్టినప్పుడు యేసుక్రీస్తు మాటలు నేను చెప్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హృదయంతో నీ మాటలు రావాలంటే ఏం చేయాలి చెప్పు? ఫస్ట్ పాయింట్. ఇంకా ఈ దేవుడు ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇంకేం చేయాలి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బ్యూటిఫుల్ థింగ్స్. మీకు తెలుసా, దురాత్మ అన్న దయ్యపు అంటాం కదా, దురాత్మ అన్న ఏదో పెద్ద పెద్ద గాజులు వచ్చేసి ఇక్కడ వినాలి, అందరు గాజులు వేసుకొని గజ్జల శబ్దాలతోని కాదు భయపెట్టేది. గజ్జల శబ్దము ఇంకా గాజుల శబ్దంతో భయపడినా అనుకో, ఆ భయపెడుతున్నా అనుకో, వానికి జయం ఉండదు.
వాడు తెలుసా సూటికి కొడతాడు. ఎక్కడ తెలుసా? వాని ఎంజాయ్మెంట్ ఎక్కడ తెలుసా? ఈ రోజు నువ్వు బైబిల్ చదవాలి అంటే వానికి విజయం, ఈ రోజు నువ్వు ప్రార్థించాలి అంటే వాడికి విజయం. హల్లెలూయా. అదే అండి ఇక్కడ సాతాను అనేది డైరెక్ట్ అటాక్ ఏడా చేస్తాడు తెలుసా? డైరెక్ట్ అటాక్. అందుకే యాజ్ అ బేసిక్ థింగ్ ప్రతి ఒక్క క్రైస్తవులకి ఒక బేసిక్ థింగ్ ఏంటంటే ఏంటిది? ప్రార్థన, వాక్యం రాకపోతే వినాలి. చాలా యూట్యూబ్ ఈ మధ్యలో చదువు లేనున్నప్పుడు ఫోన్ లో యూట్యూబ్ ఆన్ చేయడం వచ్చు, ఓకే. ఆ ఎక్స్క్యూజ్ మనకి లేదు. ఈ టైంలో నాకు రాదు, ల్యాప్టాప్ ఓపెన్ చేయడం రాదు, ఇది కాదండి. ప్రతి ఒక్కరి ఫోన్ లో జస్ట్ ఓపెన్ చేసి యూట్యూబ్ వస్తుంది, దేవుని వాక్యాలు వచ్చేస్తుంది, అన్ని నోరు ద్వారానే అయిపోతుంది. వాక్యం వినడము, బైబిల్ చదవడము, ఓకే, ఒక అంతు ప్రార్థించడము, ఒక అంతుగా మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా అండి నేను ఒక దగ్గర నేను నిన్న ప్రార్థించినప్పుడు ఈ మాట నిజంగా అండి చాలా నాకు ఒక కుచ్చుకున్నాయి. ఏంటంటే ఈ రోజులలో మనము పెదవులతోనే ఘనపరుస్తున్నాము, స్తుతిస్తున్నాము, కానీ హృదయంలో దేవుని పైన అంత ప్రేమ ఉందా? మనము యాజ్ అ వరల్డ్ లా ఏ విధంగా మనకు ముందటున్న మన పెద్ద సార్ నా సూపర్వైజర్ నా మేనేజర్ కన్నా మనం మస్కా కొట్టేసి ఆయనను ఎక్కించినట్లు యేసుక్రీస్తుని ఎక్కిస్తే ఆయన ఎక్కుతాడా? ఆయన హృదయాన్ని ఎరిగే దేవుడు. హల్లెలూయా. ఏంటిది? హృదయాన్ని ఎరిగే దేవుడు గనక నీ హృదయాన్ని ఎరిగి ఆయన నిన్ను ఆశీర్వాదము చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, మనము చాలా విషయాలు నేర్చుకుంటాము. ఇక్కడ అద్భుతాలు జరిగినాయి, ఇక్కడ అద్భుతాలు చేసాను, ప్రార్థించినప్పుడు అద్భుతాలు. కానీ ఈరోజు నీ సెల్ఫ్ అద్భుతం ఎక్కడ ఉంది? నీ సెల్ఫ్ బిల్డ్ ఎక్కడుంది? ప్రార్థన లేని జీవితము, బైబిల్ లేని జీవితము, వాక్యాలు లేని జీవితం, ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. ఇక్కడ చూడండి, ప్రార్థన ఇంకా బైబిల్ లేకపోతే ఇక్కడ చూడండి ఏ విధానంగా మనం ఒక వచనాలు చూద్దాము. నాకు ఒకటి వచనాలు గుర్తుకొచ్చినాయి. ఏంటంటే హెవెన్ గురించి ఉంటది. అంటే చూసినట్లయితే ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం మనము చూద్దామండి. చూడండి, ఆఖరి దినాలలో ప్రకటనలో ఏ విధానంగా రాసి ఉన్నది ముందే యేసుక్రీస్తు వారు కొన్ని బయలుపరిచి ఉన్నాడు. ఈ వచనాల్లో 13వ అధ్యాయం 47 నుంచి 50 వచనం, 3 వచనాలు చూడండి, ఎంతో అద్భుత రీతిగా ఉన్నది. I was never prepared for this word. ఈ వచనాల గురించి నేను ప్రిపేర్ కాలే, కానీ రోజు ప్రభైన దేవుడు చూపిస్తున్న ఈ వచనాన్ని మనం గుర్తించుకోవాలి, చదవాలి, గట్టిగా చదవాలి మైక్ లో. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన హల్లెలూయా, అది నిండినప్పుడు నరికలాగి కూర్చుంది, మంచి వారిని గంపలో చేర్చి అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులని దుష్టులను వేరుపరిచి అగ్నిగుండంలో హల్లెలూయా ఏడుపును పండ్లు కొరకడము మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ చూడం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి ఏమైతుందంటే ఈ యొక్క పారబుల్ అంటే సామెతలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడి ఉన్నాడు. ఏంటంటే అక్కడట నీటిలో ఆ ఒక జాలము వేసినప్పుడు
వలని వేసినప్పుడు అక్కడ చేపలు లాగినప్పుడు మంచి చేపలని గంపలు వేసుకుంటున్నారు. ఇంకా అవసరం లేని చెడిపోయిన ఏం చేస్తున్నారు, బయట వాడేస్తున్నారు. అక్కర్లేదు, అది తింటే రోగాలు, అది తింటే అస్వస్థత జరుగుతుంది అన్న థింగ్తోనున్నారు. యేసుక్రీస్తు నిజంగా చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ మాట్లాడిందండి. మత్తయి సువార్త చదివితే చాలు 5వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నైతే ఏం ఇట్లా జస్ట్ ఈ నేల్డ్ ఇట్ అనొచ్చు. ఎందుకంటే ఈ వచనాలు ఎందుకు సాదృశ్యం అంటే ఆఖరి దినాలలో, అంత దినాలలో ఈ రోజు నువ్వు మస్తీ చేస్తున్నావో, చర్చ్ను పోగొట్టేసి నీ తాగుడు తిరుగుడులో ఉన్నావేమో, సినిమాలు చూస్తున్నామో, షికార్లు చేస్తున్నామో, అంత దినాలు వచ్చిన తర్వాత ఏమైతుందంటే అందరు చూస్తారు యేసుక్రీస్తుని వచ్చినప్పుడు. ఏ విధంగా చెడు చీపులని తీసి పడేసి ఉన్నాడు, అదే విధంగా ఆ రోజు నువ్వు వచ్చినావు చర్చ్కి, ఆ రోజు నువ్వు దేవుని మాటలు విన్నావా, వాడిని కొట్టినావు కదా, ఈ పాపం మాట్లాడు కదా, ఈ పాపం చేస్తున్నా అన్నట్లు ఏరుకుంటా పడేస్తారట మనల్ని. ఓకే, దాంట్లో నేను కూడా ఉండొచ్చు. ఓకే, ఆ ఒక పడేసినప్పుడు మంచి వారిని ఆయన తీసుకెళ్తాడట. ఎవరైతే ఇలాంటి వారినట ఎక్కడ పడేస్తారో తెలుసా, ప్రకటనలలో కూడా మనం చూస్తాం ఈ మాటలు. అక్కడనట అగ్నిగుండంలో పడేస్తాడు. వేదన జీవితం, వాళ్ళ పళ్ళు కొరుకుతూ తిట్టుకుంటూ ఉంటారట. హల్లెలూయా. అలాంటి జీవితము రాబోతాయి. దట్స్ వై ద ప్రేయర్ లైఫ్ అండ్ ద రీడింగ్ ఆఫ్ బైబిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఏంది ముఖ్యమండి, నేను ప్రతి టైం నా ఒక 10 టాపిక్స్ లో సుమారు 4 టాపిక్ లో ఖచ్చితంగా ప్రేయర్ అండ్ బైబిల్ గురించి చెప్తాను. హల్లెలూయా. ఈ రోజు ఏదో నేను చెప్పేసి నీకు జ్ఞానం ఇవ్వు యేసయ్య నామంలోని జ్ఞానం వచ్చునంటే 50% వస్తుందేమో. 50% ఎవరిపైన ఉన్నది? మన పైన. ఎప్పుడైతే వచనాలు చదువుతావు, వచనాలు వింటావు, దేవుడి వాక్యం విని ప్రార్థిస్తూ, అప్పుడు యు విల్ బి ఫుల్ఫిల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పరలోకం వెళ్ళాలంటే మనకు ఏ మార్గము? యేసుక్రీస్తు మార్గం. యేసుక్రీస్తు వారు పలికిన మాటలని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, దెన్ ఓన్లీ విల్ రీచ్ హెవెన్. ఇన్ హూస్ నేమ్ విల్ గో టు హెవెన్. హెవెన్స్ వే ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు నామములోనే మనము పరలోకానికి చేరుతున్నాము. పరలోకముకి చేరాలంటే కేవలము పెదవులతోని కాదండి, హృదయముతోని మనము దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 ఈరోజు సైతాను నువ్వు నిద్రలున్నప్పుడు, లేకపోతే నీ పక్కన ఉండి గాజులతోని గజ్జలతోని కాదండి భయపెట్టాడు. ఆడవాడు గెలవాడు. ఆడ 1 మినిట్ నువ్వు అంటావు, పడుకుంటావు, ఓకే, కళల ద్వారా. కానీ నిజమైన గెలుపువానికి ఏడైతుంది తెలుసా? ఈరోజు బైబిల్ తప్పింది కదా, ఈరోజు వాని ప్రార్థన తప్పింది కదా, ఐఎమ్ హ్యాపీ అన్న థింగ్తోని ఉంటాడు. మెల్లగా అది చేస్తాడు. చూడండి, ఇనుములు, ఐరన్ ఉంటది కదా, ఇనుములు ఉంటాయి కదా, ఐరన్ అంటే తెలుసు కదా, దాన్ని నువ్వు బయట పెట్టేసినావు అనుకో, వర్షం పడుతుంది కొన్ని రోజులు. ఫస్ట్ 15 రోజులు మంచిగా ఇట్లా షైన్ అవుతుంది, మంచిగా కొత్తగా కనబడుతుంది. 15-20 రోజుల తర్వాత మెల్లమెల్ల దానిపైన ఏమొస్తా? రస్ట్, శిల్ము వస్తా ఉంటుంది. అవునా లేదా? రస్ట్ ఏం చేస్తుంది తెలుసా? కేవలం రస్ట్ రాదు, మెల్లగా దాన్ని తినేస్తుంది. ఏం చేస్తుంది? తినేస్తుంది. ఇట్లా మళ్ళీ నువ్వు ఇట్లా ముట్టి ఇట్లా అన్నావు అనుకో, పగిలిపోతే మొత్తం ఇట్లా చూర అయిపోతుంది. హల్లెలూయా. అదే విధానంగా నీ జీవితాన్ని ఈ లోకానుసార జీవితంతో నువ్వు బయట పెట్టినావు అనుకో, మెల్లగా నిన్ను తినేస్తుంది. ఎప్పుడైతే వాక్యము లాంటి పెయింటింగ్ నీ ఇనుము పైన వేసుకుంటావు, వెన్ యు పెయింట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఎప్పుడైతే నువ్వు తెలుసా, ఈ రస్ట్ కాకుండా నేను 7th క్లాస్ లో చదివిన, టు అవాయిడ్ రస్టింగ్ వాట్ వి నీడ్ టు డూ, వి నీడ్ టు పెయింట్. ఎందుకు చేస్తారండి? చిలుము లేకపోతే రస్ట్ అనేది రాకుండా పెయింట్ అనేది కాపాడుతుంది. హల్లెలూయా. అదే విధానంగా మన జీవితాన్ని వాక్యాలతోని ప్రతి సమయము పెయింట్ చేస్తూ ఉంటే ఏమైతుంది? దురాత్మ మనల్ని అటాక్ చేయగలుగుతాడా? చేయలేడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకే
ప్రార్థన వాక్యము ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాక్యాలు కదా నేర్చుకున్నాం, మంచి మాటలు కదా నేర్చుకున్నాం. ఒకసారి ఆఖరిగా చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. తిరిగి మళ్ళీ ఒక్కసారి లాస్ట్ కి మనము ఈ మాటలు మనకు గుర్తుండిపోవాలండి. 10 మాటలు చెప్పేసి ఈ 10 మాటలు గుర్తుండాలి కాదు, ఈ మాటనే మనకు గుర్తుండిపోవాలా. 8వ వచనం. ఈ ప్రజలు తన ప్రజలతో నన్ను ఘనపరచును, దానికని వాళ్ళ హృదయము ఎంతో దూరంగా ఉండును అన్న మాట మాట్లాడుతున్నా. చాలు చాలు. ఇక్కడ చూడండి, దీస్ పీపుల్ హానర్ మీ విత్ దేర్ లిప్స్ బట్ దేర్ హార్ట్స్ ఆర్ ఫార్ ఫ్రమ్ మీ. హల్లెలూయా. అందరు చూడాలా, ముగిస్తున్నాను. ఇట్స్ ఎండ్. ఏంటంటే ఈరోజు మనం నేర్చుకోవాలి. ఈరోజు మన బైబిల్ అనేది మన క్రిస్టల్ క్లియర్ థింగ్స్ నేర్పుతుంది. ఏది ఉన్నది మనకు కనపడుతుంది. ఏదో మర్మాలు చేసి దానిపైన ఇప్పుడు ఈ వాక్యం ఉన్నది ఇక్కడ ఇట్లా ఉంటే చదువుతారా? అందరు చదవగలుగుతారు, తెలుగు అన్నా ఇంగ్లీష్ అన్నా. అంటే దూరం నుంచి కాదు, ఇట్లా పెట్టుకుంటే చదవగలుగుతారు. ఈ వాక్యాలని నేను ఇట్లా బంద్ చేసి చదవమంటే చదవగలుగుతారా? అలాగే ఈరోజు మనలో ఇతరులో డిఫరెన్స్ ఇదే అండి. వాక్యాలు ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. వచనాలు ఓపెన్ ఉన్నాయి మనకి, కానీ వాళ్ళకు అంటే ఇతరులకు ఉన్న వాక్యాలన్నా వాళ్ళకి ట్రాన్స్లేషన్స్ లేదు, ఈ థింగ్స్ లేదు, ఎంతో థింగ్స్ లో ఉన్నాయి. అండ్ దే డు నాట్ గివ్ ద ఇంపార్టెన్స్ టు ద వర్డ్. ఈరోజు ప్రభువైన దేవుడు వర్డ్ ఈస్ గాడ్ గా మనం గుర్తిస్తున్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాము గనక ఈ రోజు నుంచి నువ్వు కేవలం పెదలతోని నువ్వు దేవుని కనపరుస్తున్నావు, లేకపోతే నిజంగా నీ హృదయంలో వస్తున్న మాటలతో నువ్వు కనపరుచుకుంటున్నావు. ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మనం యేసుని మన జీవితంలో నింపుకోవాలా, యేసుని మన హృదయంలో నింపుకోవాలా. యేసుని మనం హృదయంలో నింపుకోవాలంటే మనకు కావాల్సింది ప్రార్థన, వాక్యాలు చదవడము. ప్రైజ్ గాడ్. దురాత్మ ఇవాళ విజయము పొందుతున్నంటే ఏదో అలా ఇలా భయపెట్టు, చప్పట్లు చేసుకుంటా, నిన్ను సపోర్ట్లు చేసుకుంటా భయపెట్టడం కానీ ఈరోజు వాడు విజయము పొందుతున్నా అంటే నువ్వు ఈ రోజు వాక్యము తప్పుకుంటున్నావా, ఈరోజు ప్రార్థన తప్పుకుంటున్నావా అంటే వాడు గెలిచిపోతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను ఏం చేశానంటే వాడు లాస్ట్ మూమెంట్ వరకు చెక్ చేస్తూ ఉంటాడు. నీకు మొత్తం అలసిపోతున్నావు, ఇంకా కాదు, ఇంకా నేను వాడుకుంటా అని. అట్లా నేను ఫోన్ కూడా అట్లా చేతులను ఉంటది, కొందరు వాడుకుంటారు. అలాంటి పరిస్థితి చేస్తాడు సైతాను. కానీ మనం గుర్తించడు, ఓకే ఈరోజు దినమంతం అవుతుంది కదా, ఖచ్చితంగా నేను మోకరించాలా, లేకపోతే నేను వాక్యం 2 మాటలను దేవుని చదివేసి చిన్న ప్రార్థన చేసిన పడుకోవాలా. అంటే వి షుడ్ టచ్ గాడ్. అప్పుడు వాడిని నువ్వు ఓడగొట్టేస్తున్నావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన దేవుడు దయచేసిన ఈ యొక్క చక్కని మాటల ద్వారా ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన.